హలో బిగ్ బాస్ ఫ్యాన్స్. ఇప్పుడే ప్రోమో 2 రిలీజ్ అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 20 సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చే ఎపిసోడ్కి నేను ప్రోమో రిలీజ్ అయింది. సెకండ్ ప్రోమో. అందులో నాగార్జున గారు అంటారు, ఎలిమినేట్ అయిన సంజనని పిలుద్దాం స్టేజ్ మీదకి అంటారు. సంజన వస్తూనే నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో రీజన్ నాకు తెలియదు, నేనేం తప్పు చేశానో నాకు రీజన్ అసలు అర్థం కావట్లే అని చెప్తారు. ఎంత క్యూట్గా అడుగుతారో చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ నాగార్జున గారు సుమన్ శెట్టి గురించి అడుగుతారు. సుమన్ శెట్టి విషయంలో ఏంటి నీకు ప్రాబ్లం అన్నప్పుడు సుమన్ శెట్టి గారికి స్టాండ్ లేదు, స్టాండ్ తీసుకోరు అంటారు. హ్యాండ్ వాష్ గురించి మాట్లాడతారు. ఐ థింక్ సిగరెట్ స్మోకింగ్ గురించి. తర్వాత శ్రీజ గురించి అంటారు. శ్రీజ ఎలా ఉంది, శ్రీజ బిహేవియర్ ఆర్ట్ ఇప్పుడు ఎలాగుందంటే 1000% నుంచి 300% ఆర్గ్యుమెంట్లోకి, వరస్ట్ ఆర్గ్యుమెంట్లోకి ఇప్పుడు దిగిపోయింది అంటారు. తర్వాత షీ కమ్స్ భరణి గారు అంటారు, మిస్ యూ సంజన గారు అంటే నువ్వే కదా ఎలిమినేట్ చేయడానికి నీ ఒపీనియన్ చెప్పింది అని ఒక టాంట్ చేస్తారు నాగార్జున గారు. అక్కడ భరణి ఫేస్ చూడాలి, కంప్లీట్గా మాడిపోయింది, బ్లాస్ట్ అసలు. తర్వాత ఇంకా హరీష్ గారితో ఆయనతో ఏం చెప్పాలో, ఏం చెప్పినా ఆయనకు ప్రాబ్లమే, ఏం మాట్లాడినా ఆయన తీసుకుంటారు. ఇంత ఓవర్వెల్మింగ్ పర్సన్తో హౌస్లో ఉండటం చాలా కష్టం. అండ్ ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో కూర్చోపెట్టినాడు. ఆయన తప్పు ఎప్పుడు అసలు ఒప్పుకోడు, ఆయనే కరెక్ట్ అనుకుంటాడు. ఎంత కంట్రోల్ చేస్తాడో ఆ హౌస్లో అందరినీ అని తను చెప్తుంది. తర్వాత రాముని మాత్రం కొడుకు అన్నది కాబట్టి చాలా హరే అన్నది. సో ఏం చేశాను రా నేను, ఒకళ్ళతో పెద్దవాళ్ళతో ఒకలాగా, చిన్నవాళ్ళతో ఒకలాగా, నేను ఎప్పుడున్నాను రా అలా నీతోటి అని గట్టిగా అంటది. అసలు మామూలుగానే మాట్లాడు. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడతాడు, రాము క్వైట్ అయిపోతాడు. బట్ సంజన మాత్రం తన పాయింట్స్ స్ట్రాంగ్గా, అసలు నాగార్జున గారి స్టేజ్ మీద కంటే తనే ఎక్కువ మాట్లాడేసిందేమో, తనకి ఇచ్చిన టైం ఎంతో తెలియదు కానీ చాలా బాగా మాట్లాడేది, చాలా బాగా క్లియర్ చేసింది. మనకు ఆల్రెడీ ఇప్పుడు బజ్ వస్తుంది, సంజన గారి కోసం త్యాగం చేస్తారు కొంతమంది. అండ్ లైక్ రీతు హెయిర్ కట్ చేయించుకుంటుంది, తను కాఫీ లైక్ వదిలేస్తుంది అన్న ఇదిలోని అది ఆ మాట కూడా వచ్చేస్తుంది. ఆ టాక్ కూడా ఆల్రెడీ బజ్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో సంజన గారిని వెళ్ళిపోతూ ఆమెను వెనక్కి పిలుస్తారనుకుంటా. సంజన గారిని ఎవరెవరు సరే నామినేట్ చేసిన వాళ్ళు ఓకే, పంపించేసిన వాళ్ళు ఒక టీం అయితే, వేరే టీం ముందు ఆపోజిట్ మీరేమన్నా చేసి సంజన గారిని వెనక్కి తీసుకురావాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు ఐ థింక్ ఇది చెయ్యాలి అంటే ఈ సాక్రిఫైస్ చేయాలి అని అన్నప్పుడు ఐ థింక్ వాళ్ళు ఇవి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. ప్రోమో మాత్రం బాగుంది. సంజన గారిని ఫుల్ హైలైట్ చేస్తున్నారు ఈ ప్రోమోలో. చాలా కామ్గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ సింప్లీ మంజుల ఫర్ మోర్ బిగ్ బాస్ updates, and also like, share and subscribe to my channel.